సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో కంచెకచ్చిబౌలికి సంబంధించిన ఫోటోలను రీపోస్ట్ చేయడం ద్వారా ఆమె ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతున్నారు. కంచెకచ్చిబౌలిలో కొన్ని బుల్డోజర్లు చెట్లను తొలగిస్తున్నట్టు, ఆ ప్రాంతంలో ఒక జింక నెమలు ఉన్నట్లు ఆ పోస్టులో ఉంది. ఈ పోస్ట్ కూడా ఆమె స్వయంగా చేసింది కాదు. హాయ్ హైదరాబాద్ అనే దీంట్లో ఎక్స్ ఖాతాలో వేసిన దాన్ని ఆమె రీపోస్ట్ చేశారు. అయితే ఇది పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకమైన పోస్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ నకిలీ పోస్టులతోటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి దాని మీద సీరియస్గా దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ విధంగా పోస్ట్ చేయడం అనేది వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపడుతుందో దానిని నిలుదల చేస్తూ స్టే ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ రెండు పోస్టులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమైన పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయంగా మారింది. ప్రాథమికంగా చూసుకుంటే గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీని మీద వివరణ ఇవ్వాలని, విచారణ కూడా హాజరు కావాల్సి ఉంటుందని కూడా పోలీసులు నోటీసులో పేర్కొనడం జరిగింది. మరోపక్క చూస్తే దీని మీద మంత్రి శ్రీధర్బాబు కూడా స్పందించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలేది లేదని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ స్మితా సబర్వాల్ గురించి మనం చూస్తే గతంలో కూడా అనేక వివాదాల్లో ఆమె చిక్కుకోవడం జరిగింది. 2001 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన స్మితా సబర్వాల్ అనేక జిల్లాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రధానంగా 2014 సమయంలో మెదక్ జిల్లాలో పనిచేసినప్పుడు ఆమె పనితీరును ప్రతి ఒక్కరూ మెచ్చుకోవడం జరిగింది. ప్రజలకు చేరువగా ఉంటూ ఆమె అనేక పథకాలు చేపట్టడం జరిగింది. ఈ సమయంలో ఎన్నికలలో కేసీఆర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు ఆమె అక్కడ ప్రత్యేక ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఆ సమయంలో కేసీఆర్ని ఏకవచనంతో సంబోధించారని చెప్పేసి కూడా కొంత అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించారు. వెంటనే స్మితా సబర్వాల్ని తీసుకొచ్చి సీఎంఓ ఆఫీసులో ఆమెకు ప్రత్యేక హోదా కల్పిస్తూ కార్యదర్శిగా నియమించడం జరిగింది. అప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిన దాదాపుగా 9 ఏళ్ల పాటు స్మితా సబర్వాల్ అనేక కీలకమైన పోస్టులు ఉండడమే కాకుండా ప్రధానంగా చూసుకుంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, వాటి పరిశీలన విషయంలో కూడా ఆమె ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతిసారి ఆమె హెలికాప్టర్లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పనులను పర్యవేక్షించేవారు. ప్రధానంగా సీఎంఓ ఆఫీసు, సెక్రటరీలో ఆమె ప్రత్యేక అధికార దర్పం ప్రదర్శించారని కూడా కొన్ని ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే కొన్ని సోషల్ మీడియాకి సంబంధించి ఆమె చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వివాదాస్పదంగా మారి గతంలో బిల్కిస్ బానో మీద అత్యాచారం జరిపిన నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ ఎవరైతే విడుదలయ్యారో జైలు నుంచి వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి జైలుకు పంపించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో కూడా స్మితా సబర్వాల్ గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఒక రకంగా చూస్తే ఆమెకు అనేక మంది మద్దతు తెలిపారు, సరైన పోస్ట్ చేశారని చెప్పడం జరిగింది. 2015లో స్మితా సబర్వాల్ తన భర్తతో కలిసి ఒక ప్రైవేట్ ఫంక్షన్కి హాజరవడం జరిగింది. ఆ ఫంక్షన్కి హాజరైనప్పుడు ఆమె వేసుకున్న దుస్తుల మీద ఒక ఆంగ్ల పత్రికలో కార్టూన్ వేయడం కాకుండా ఆమె పేరును కూడా ప్రస్తావించి కొద్దిగా చౌకబారు వ్యాఖ్యానాలు కూడా ప్రచురించడం జరిగింది. దీనిపై ఆమె కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో వెళ్ళినప్పుడు ఈమె వ్యక్తిగతమైన ఈ అంశాన్ని ప్రభుత్వం తరపున వేయడంతో సుమారుగా 15 లక్షల రూపాయలు ప్రభుత్వం కోర్టుకు చెల్లించడం జరిగింది. దీనిపై మరోసారి పిటిషన్ ఇచ్చినప్పుడు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఈ విషయంలో స్మితా సబర్వాల్ నుంచి 15 లక్షలు ప్రభుత్వం జమ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా ఇది కొంతకాలం పాటు వివాదం కొనసాగింది. దాని తర్వాత ఈ పూజా ఖేత్కర్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారిని ఆమె నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ఆమె వికలాంగులుగా పేర్కొంటూ ఉద్యోగం పొందడం జరిగింది. దీని మీద విచారణ జరిగింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. అయితే ఆ సమయంలో మరో పోస్ట్ చేయడం జరిగింది స్మితా సబర్వాల్. వికలాంగులకు ఐఏఎస్ పోస్టులు కానీ ఐపీఎస్ పోస్టులు కానీ నియమించడం కరెక్ట్ కాదని, వాళ్ళు అనర్హులని చెప్పేసి చెప్పడం అనేది కొద్దిగా వివాదాస్పదంగా మారింది. ఆమె చెప్తున్న కారణం ఏంటంటే వికలాంగులుగా ఉన్నటువంటి వారు ఎక్కువ సమయం పని చేయలేరు. 12 నుంచి 13 గంటలు పని చేయాల్సి ఉంటుంది, క్షేత్రస్థాయి తిరగాల్సి ఉంటుంది, ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అనేక ఒత్తిళ్లు వాళ్ళ మీద ఉన్నప్పుడు వికలాంగులు పని చేయలేరని చెప్పి ఆమె చెప్పిన పోస్టు అనేక విమర్శలకు దారితీసింది. అంటే వికలాంగులు పనికిరాలని అనేక మంది ఆమెను సోషల్ మీడియాలో చాలా తీవ్రమైన పదాలతో ప్రశ్నించడం జరిగింది. మరో ప్రశ్న కూడా ఆమె ఈ పోస్టులోనే ఇది కూడా అంశం పేర్కొనడం జరిగింది. పైలట్లుగానో లేకపోతే డాక్టర్లుగా, సర్జన్లుగా వికలాంగులు తీసుకుంటారా అని చెప్పేసి ఆమె ప్రశ్నించడం జరిగింది. దివ్యాంగుల మీద ఆమె చేసిన పోస్ట్ అయితే చాలా వివాదాస్పదంగా మారింది. ఈ విధంగా ఆమె మరోసారి అప్పట్లో వివాదంలో చిక్కుకుంది. అంతేకాకుండా ఆమె సీఎంఓ కార్యాలయంలో పనిచేసినప్పుడు ఇన్నోవా కారును ఉపయోగించడం జరిగింది. ఆ ఇన్నోవా కారును వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఆమె తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె 61 లక్షల రూపాయలు బిల్లును పెట్టడం జరిగింది. ఆ పేమెంట్ కూడా వ్యవసాయ శాఖ నుంచి
పేమెంట్ జరగడం జరిగింది. దీని మీద కూడా చాలా వివాదం జరిగింది. అప్పట్లో ప్రభుత్వాన్ని అనేక మంది ప్రశ్నించడం జరిగింది. 61 లక్షలు ఎలా తీసుకుంటారని చెప్పేసి ఈ అంశం కూడా కోర్టులో ప్రస్తావనకు వచ్చింది. న్యాయస్థానాలు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ విచారణకు సందర్భించి అనేక అంశాలు తెర మీదకి వచ్చాయి. ఇదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం మరోసారి ఈమె స్మితా సబర్వాల్ ఈరోజు చేసిన ట్వీట్లు ఏవైతే ఉన్నాయో ఆమె మెడకు చుట్టుకునేటట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే ఆమెను లూప్ లైన్లో అంటే అప్రధానిత పోస్టులో కొనసాగిస్తున్నారు. ఆ టూరిజం డిపార్ట్మెంట్లో ఆవిడ ఉంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన అధికారిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం అప్రధానిత పోస్టులో కొనసాగుతున్నారు. మళ్ళీ ఈ పోస్టులు ఏవైతే 2 సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్డర్ కాపీ కావచ్చు, తర్వాత కంచెగచ్చిబౌలిలో బుల్డోజర్లు పనిచేస్తున్నట్టు, నెమళ్ళు జింకలు అక్కడ ఉన్నట్లు చేసిన ఫేక్ వీడియో రీపోస్ట్ చేయడం కూడా ఆమెకు ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవచ్చు. శ్రీధర్ బాబు చెప్పిన వ్యాఖ్యలు చూస్తే ఆమె మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి.